హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి కొబ్బరితో కజ్జికాయ రెసిపీ చేద్దాం రండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కజ్జికాయ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. 1 కేజీ కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి. ఆ తర్వాత కాజు, కిస్మిస్, ఇది వచ్చేసి గసగసాలండి, 1 ప్యాకెట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అండి, ఇది. ఆ తర్వాత 1 కేజీ చక్కెర తీసుకున్నాను. అలాగే 1 కేజీ మైదా పిండి, 1 కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. కొబ్బరిని తురుముకోవాలండి కజ్జికాయ స్టఫింగ్ కోసం. చూడండి, ఇలా అంతా తురుముకోవాలండి. కొబ్బరి అంతా ఇలా తురుముకోవాలండి. కజ్జికాయల కోసము స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. తురుముకున్న కొబ్బరి వేసుకుందామండి. ఆ తర్వాత అందులోనే చక్కెర వేసుకోవాలండి. 1 కేజీ కొబ్బరి, 1 కేజీ చక్కెర అండి అది. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఆ తర్వాత గసగసాలు వేసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ కజ్జికాయలు వచ్చేసి మా ముస్లిమ్స్ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళకి, అలాగే శ్రీమంతాలకి ఖచ్చితంగా ఉండాలండి. ఇది మా ఇళ్ళల్లో ట్రెడిషనల్ ఫుడ్ అండి ఇది. చూడండి, ఇది స్టఫింగ్ అంతా ఇలా రెడీ చేసుకోవాలండి. ఆ తర్వాత పిండి కలుపుకుందామండి. ఫస్ట్ గోధుమ పిండి జల్లెడ పెట్టుకోవాలండి. మొత్తం 1 కేజీ తీసుకున్నానండి గోధుమ పిండి. ఆ తర్వాత మైదా పిండి కూడా ఇలానే అంతా జల్లెడ పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పిండి మొత్తం జల్లెడ పట్టుకున్నాక ఆ తర్వాత ఇందులో సన్నరవ్వ 2 గుప్పెళ్ళు వేసుకున్నానండి. ఆ తర్వాత చక్కెర వేసుకోవాలండి. ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చక్కెర, ఆయిల్ వేసి చేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయండి. వేడి వేడి ఆయిల్ వేసుకోవాలండి ఇందులోనే. ఆయిల్ అయితే చాలా వేడిగా ఉంది చూడండి, అందుకని స్పూన్తో కలుపుకోవాలండి. స్పూన్తో కొంచెంసేపు కలుపుకున్న తర్వాత స్పూన్ తీసేసి చేత్తో కలుపుకోవాలండి. ఈ కజ్జికాయలు అయితే 10 to 15 డేస్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. పాడవు, బాగుంటాయండి. ఈ ఆయిల్ని పిండిలో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా చూడండి, ఆయిల్ అయితే కొంచెం తక్కువైంది, ఇంకా కొంచెం వేసుకుంటా ఉన్నానండి. ఈ ఆయిల్ వేయడం వల్ల చాలా గుల్లగా వస్తాయి కజ్జికాయలు అయితే. చూడండి, పిండి మొత్తం ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా పిండిని ముద్ద చేస్తే ముద్దగా రావాలండి పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి కలుపుకోవాలండి. చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఈ పూరీని చాలా పలుచగా రుద్దుకోవాలండి, అందుకని పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. దీనికి చపాతీ పిండి కన్నా గట్టిగానే ఉండాలండి కొంచెం. ఈ కజ్జికాయ రెసిపీలో చాలా రకాలు ఉన్నాయండి. స్టఫింగ్ మార్చి పప్పుల పొడితోనా చేసుకోవచ్చు, సూజీ రవ్వతోనా చేసుకోవచ్చు అండి. చూడండి, పిండి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా ముద్దలా చేసుకోవాలండి గట్టిగా. పిండిలో కొంచెం ఆయిల్ వేసి కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టేయాలండి. కొంచెంసేపు పెట్టేయాలి. పిండిని ఎంత మాత్రం కలుపుకోవాలండి. చూడండి, ఇట్లా ఉండాలా గట్టిగా. పిండి చాలా ఉంది, అందుకు 2 ముద్దలుగా కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఒక పిండి ముద్దను తీసి ఇంకోసారి ఇలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండ చేసుకున్న తర్వాత పొడి పిండిలో అద్దుకొని పూరీలా రోల్ చేసుకోవాలండి. పల్చగా పూరీలాగా చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకోవాలండి.
ఇలా పూరీలాగా చేసుకొని ఇప్పుడు ఇందులో స్టఫింగ్ వేసుకోవాలండి. కొబ్బరి, చక్కెర అంతా స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. 2 స్పూన్స్ వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇందులోనే జీడిపప్పు, ద్రాక్ష వేసుకోవాలండి. పూరీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అంచుల్ని కరెక్ట్గా పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్స్ అంతా బాగా ప్రెస్ చేసుకోవాలండి, లేకుంటే ఆయిల్లో లీక్ అయిపోతుందండి. పూరీ మొత్తం ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్ ఒకటి తీసుకొని ఇలా డిజైన్గా పెట్టుకుంటా ఉన్నానండి. దీనికి ఏ డిజైన్ అయినా పెట్టచ్చండి, మన ఇష్టము, ఎలా అయినా పెట్టుకోవచ్చు. చూడండి, పూరీ మొత్తం ఇలా డిజైన్ పెట్టుకోవాలండి. పూరీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి, ఫ్యాన్ కింద కొంచెంసేపు. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి పెళ్లి కోసం చేస్తా ఉన్నానండి. ఈ ఫుడ్ కలర్ని మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. నాకైతే ఇది ఆర్డర్ వచ్చిందండి పెళ్లి కోసము. వాళ్ళైతే కంపల్సరీగా ఇది ఫుడ్ కలర్ వేయమని చెప్పినారు డిజైన్గా, అందుకని వేస్తూ ఉన్నాను. మీరైతే స్కిప్ చేసేయండి. పూరీ అంతా ఇలా రౌండ్గా వేసుకొని పూరీకి మధ్యలో ఒక చందమామనైతే పెట్టినానండి. అన్ని పూరీల మీద ఇదే డిజైన్ వేసుకున్నానండి. ఏదైనా డిజైన్ వేసుకోవచ్చండి, మనకి ఇష్టమైనది. నేనైతే ఇది ఒకటే వేసినానండి. చూడండి, అన్నీ ఇలానే వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెళ్ళిళ్ళలో అయితే ఈ డిజైన్ కాకుండా పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు పేర్లైనా ఇస్తారండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి పూరీలు. ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. నేనైతే 3 వేసినానండి, పెద్ద పెద్ద ఉన్నాయి కాబట్టి. చూడండి, 3 అయితే కరెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టుకోవాలండి. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, పూరీ అయితే డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి, ఆయిల్ నుంచి తీసుకొని. ఇలానే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి పూరీలన్నీ. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి కజ్జికాయ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే. ఇలాంటి